గత ప్రభుత్వ పాలనలో ఏ ఒక్క మంచి పనైనా కాపులకు చేశారా అని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నిన్న వైసీపీ కాపుల ముఖ్య నేతల ఆత్మీయ కలయిక ఎందుకు చేపట్టారు, ఎవరి కోసం చేపట్టారు తెలియజేయాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నోరుకు వనకట్టలేదని పేర్ని నాని మాట్లాడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరికి ఊడిగం చేయడానికి మీ ఆత్మీయ కలయిక జరిగింది అని ఎద్దేవా చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు వేయమని అడిగిన వ్యక్తి రెండవ రోజు శవమై తేలాడని చెప్పారు. ఆ చనిపోయిన వ్యక్తి కాపీ అని తెలిసిన వైసీపీలో ఉన్నవారు ఎవరైనా ఆయన తరపున మాట్లాడారా అని అన్నారు. డాక్టర్ సుధాకర్ ఉద్యోగ పరంగా మాస్కులు కావాలని అడిగితే ఆయన ఇబ్బంది పెట్టి ఏ విధంగా చంపారో అదే విధంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యంని ఎమ్మెల్సీ చంపి అతని ఇంటి వద్ద పడేశారని అన్నారు. అదే విధంగా రేపల్లిలో ఒక కుర్రాడు తను అక్కను ఏదో అంటున్నాడని అడిగితే మీ నాయకుడు సామాజిక వర్గం చెందిన రెడ్లు ఆ పిల్లవాడిని తగలబెట్టారని చెప్పారు. మా వాడిని చంపారని వైసీపీ పార్టీలో ఉన్న ఎస్సీలు, ముస్లిం, బీసీలు రోడ్డు మీదకి ఎప్పుడైనా వచ్చారా, ధర్నా చేశారా అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో కుల మతాలు భేదం లేకుండా భవిష్యత్తులో అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే జనసేన పార్టీ భావన అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాచ్ ఎట్లా చెప్పలేరు, మిమ్మల్ని అడుగుతున్నాను. నవరత్నాల పథకము ఈ రాష్ట్రంలో మీ హయాంలో ఓన్లీ కాపుల కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే పెట్టారా? వాళ్ళ కోసమే 19,000 కోట్లు ఇచ్చారా? కూర్చున్నామా మనిద్దరం? అంటే ఒక అఫ్కోర్స్ కావచ్చు, మీరు ఒకసారి ముఖ్యమంత్రి చేస్తున్న వ్యక్తి కాబట్టి మీ స్థాయి పెద్దదే. కానీ ఇక్కడ చర్చించేటప్పుడు స్థాయిలతో సంబంధం లే, విషయ పరిజ్ఞానం ఉండాలి. కూర్చున్నామా? పెట్టినటువంటి పథకాలు నాకు తెలిసినంత రాష్ట్రంలో ఉన్న అన్ని కులాలు కనిపెట్టారు కదా మీరు. ఇవాళ మరి ఏంటమ్మా మీ కాపుల్లో, మీ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళ కాపులు వచ్చేసేసి కాపుల కోసమే పెట్టామని చెప్తారండి. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారు? వీళ్ళు చెప్తారా, జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పాలా? అందుకని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పాల్సింది మీరే కదా. ఒకసారి మరి రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. నిన్న కూర్చోబెట్టారు కదా, మొత్తాన్ని కూర్చోమన్నారు, కూర్చున్నారు. పాపం ఆడ పోయిన తర్వాత నాకు తెలిసి ఏం మాట్లాడాలో అర్థం కాక త్రిమూర్తులు గారు పెట్టిన భోజనం చేసి బయటకు వచ్చి చెప్పుకుంటూ వచ్చుంటారు. అంతకుమించి వీళ్ళు ఏం లేదప్ప. చెప్పాలి, మీరు ఏం చేశారో చెప్పి ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో చెప్పాలి మీరు. ఏం గతంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గిద్దలో అనుకున్న పాపం వెంగయ్య అనే ఒక పల్లెటూరు వ్యక్తి మా ఊరు రోడ్డు వేయండి అని చెప్పేసి మీ ఎమ్మెల్యే అప్పుడున్నటువంటి రాంబాబు వెనకాల కారు దగ్గర వచ్చి అడిగెడితే రెండో రోజు శవం అయిపోయాడు కదా. రోడ్డు వేయమని అడిగాడు, అతను సొంతానికి అడగల. రోడ్డు వేయి మా ఊరు కన్నా బురదలో తిరుగుతున్నాం అంటే రెండో రోజుకి శవం అయితే తేలాడు. ఏం మీకు గుర్తురా ఇల్లు? ఆయన కాపే, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాడు, కాపు మీద ఉన్నారా? వెంగయ్య కూడా కాపే. ఎవడన్నా మాట్లాడాడు మీలో నోట్లో నుంచి ఎవరికన్నా వచ్చుదా? ఎడబెట్టుకున్నారు నోట్లు ఆ రోజునని? ఎందుకు ఎట్లా మరి గుర్తురాలేదు ఆ రోజున మీకు? అన్యాయం జరిపాడు, కులం కన్యాయం గుర్తురాలు, ఎవరికి గుర్తురాలి మీకు? మరి ఇదే వైఎస్ఆర్ పార్టీలో డాక్టర్ సుధాకర్ గారు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన ఉద్యోగ పర్వంలో ఉద్యోగరీత్యా ఏదో అడిగితే ఆయన ఎట్లా హింసించారో సభ్య సమాజం మొత్తం చూసింది. చనిపోయాడు. ఏదో చెప్తారు ఎమ్మెల్సీ దగ్గర డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక సామాజిక ఎస్సీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. మీ ఎమ్మెల్సీ చంపి ఇంటి దగ్గర పడాల్సి వచ్చాడు. ఏ ఒక్కళ్ళైనా ఆ సామాజిక వర్గం నుంచి మా వాడిని చంపారు అని రోడ్డు మీదకి వచ్చారా? కాపు మేధావులారా, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కాపు మేధావులారా, మిమ్మల్ని అడుగుతున్నాను, ఎక్కడైనా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారా మా ఎస్సీ అతను చంపారని? రేపలలో కుర్రాడు పాపం వాళ్ళ అక్కనేది అంటున్నాడని చెప్పేసి అడిగితే మీ నాయకుడు సామాజిక వర్గం సంబంధించినటువంటి రెడ్ల పిల్లలు అతన్ని తగలబెట్టారు. అతను బీసీ కులం. ఎవరన్నా బీసీలు రోడ్డు మీదకి వచ్చారా మా వాడిని చంపారని? మాచర్లలో చంద్రయ్య గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, అడ్డంగా మీ వాళ్ళు గొంతుగా కోచి చంపారు. జై జగన్ అనమాట అనలేదని.
ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా ఆ సామాజిక వర్గాల నుంచి? నంద్యాలలో ముస్లిం కుటుంబం మొత్తం రోడ్డు ట్రైన్ కింద పడి చచ్చిపోయారు. అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందుల్ని సెల్ఫీ వీడియోలు తీసుకుని. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం నుంచి ఎవరైనా రోడ్డు మీదకి వచ్చారా? ఏమి కర్మ పట్టిందిరా మీకు? వాళ్ళందరూ ఆత్మ గౌరవంగా బతుకుతున్నారు ఆ పార్టీలో ఉన్నా కానీ. మీకేమైపోయింది ఆత్మగౌరవం? మీకు ఎవడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారా మీరు? ఎవడు కోసం మీ తాపత్రయం ఇది? మీకు మించిన అభిమానం ఉంది మాకు కూడా. ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కడికి ఎవడు కులం మీద వాడికి అభిమానం ఉంటుంది, లేకుండా ఎవరు ఉండరు. లేదని చెప్తే అబద్ధం, అందరికి ఉంటది. కానీ మీరు ఎవరి కోసమైనరా బాబు మీ తాపత్రయం? నిన్నగాక మొన్న ఇప్పుడు మీరు ఏదైతే తీసుకొచ్చారు ఇష్యూ, విజయవాడలో జరిగిన ఇన్సిడెంట్ కంటే ముందు ఒక వారం రోజుల ముందు ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మైలవరం పోలీస్ స్టేషన్ లో లాకప్ డెత్ జరిగింది. ఎవరన్నా వచ్చారా కమ్మవారు రోడ్డు మీదకి? కానీ మీ పార్టీలో ఉన్నటువంటి విజయవాడలో సంబంధించినటువంటి ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి గారు ఒక కమ్మ సామాజిక వర్గం వ్యక్తి కాపులను దంపంగా మాత్రం ఇక్కడ రోడ్డు మీదకి వచ్చేస్తాడు. అతను కూడా మీతో పాటు కలిసి. ఎందుకు ఇంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నారు ఇక్కడ అందరూ కూడా? ఇది మీకే జరుగుతుందా? రాష్ట్రంలో రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు ఎవడో ఒకటి పోతుంటాడు, ఏదో కులానికి సంబంధించిన ఉంటాడు. పుట్టుకతో కులం వస్తుంది మనకి. సో ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది, ఇన్సిడెంట్ ఎవరో ఒకటి పోతుంటారు. కానీ మీ అంత దౌర్భాగ్యంగా ఎవరూ కూడా ఇట్లా రావట్లేదు కదా రోడ్ల మీదకి. ఈ దౌర్భాగ్య స్థితికి మీరు వచ్చింది కాక ఎందుకు కులానికి ఆపాదిస్తారు?